ఇంకొక మాట కూడా మీకు తప్పకుండా ఈ సందర్భంగా నేను చెప్పాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి హుంకరిస్తున్నాడు. వాళ్ళ అన్నగాడు తిరుపతి రెడ్డి, ఆ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంటు అందరు కలిసి ఇవాళ ఏం చేస్తున్నారు? లెక్కబెట్టి దాడి చేసింది అనుకుంటా దిక్కు ఆరోపణ చేసుకుంటా అందులో ఆ రోజు నిరసనలో పాల్గొన్న వాళ్ళల్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటేనేమో వాళ్ళని పక్కకు పెట్టిండ్రు, వాళ్ళని అరెస్ట్ చేయలే. వాళ్ళ మీద మరి ఫోటోలలో వాళ్ళకి స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళని ముట్టుకోలే. కానీ మనోళ్ళని తీసుకుపోయి 47 మంది మీద కేసు పెట్టి ఇప్పటికి 27-28 మందిని అరెస్ట్ చేసి ఇంకొక కొంతమందిని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మళ్ళీ హుంకరిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీ దెబ్బకు వెనుకకు తగ్గిండు. లగచర్లలో మొదలు ఫార్మా అన్నాడు, ఇప్పుడు ఫార్మా వెనుకకు తీసుకుంటున్నాను ఒక దిక్కు చెప్పి కుడి చేత్తో వెనుకకు తీసుకున్నాడు, ఎడమ చేత్తోని ఇండస్ట్రీ జోన్ అట, ఇండస్ట్రియల్ జోన్ పెడతా, మా కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే కొంతమంది సన్నాసులు మాట్లాడుతున్నారు అని చెప్పి మొన్న అక్కడెక్కడ మాట్లాడిండు. ఒక దిక్కేమో ఆయన్నే అంటాడు తొండలు గుడ్లు పెట్టని భూములు మా కొడంగల్ భూములు, అక్కడ నేను పరిశ్రమ పెడుతుంటే మీకేమైంది అంటున్నాడు. అనగానే నిజంగా నాకైతే మనసులో ఎక్కడో నొచ్చుకున్నది. అరే కొడంగల్ రైతులు ఎవరైనా మాట్లాడతారా అనుకున్నా నేను. ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల, ఆ అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయి వీడియో పెట్టింది తెల్లారి. తొండలు గుడ్లు పెట్టవన్నావు కదా, మరి ఇదేందా అని వడ్లు ఇట్లా చేతిలో పట్టుకొని, ఇవేందా రేవంత్ రెడ్డిగో నేను చేన్లో నిలబడ్డా, ఇవేంటి వడ్లు కాదా, ఇవి తొండల గుడ్లా అని చెప్పి ఆమె అడుగుతుంటే మరి ఆ చైతన్యానికి నిజంగా కూడా సలాం కొట్టాలనిపించింది. ఇవాళ నేను మీతో మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళ అన్న ఉన్నాడుగా తిరుపతి రెడ్డి అనే ఒక అరాచక శక్తి, పోలీసు వాళ్ళని వేసుకొని అధికారులను వేసుకొని, వార్డు మెంబర్ కూడా కాదు కనీసం, వాడేదో పెద్ద పీకుడు గల్లక తిరుగుతున్నాడు అక్కడ. నేను ఆగది ఇదేం మేము చూస్తాం. ఎవడు నువ్వు చెప్పేందుకు? అసలు నువ్వు వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, జెడ్పీటీసీ కాదు, కౌన్సిలర్ కాదు, ఏ పదవి లేదు. నువ్వు వచ్చి అంతు చూస్తాం, మేము ఖచ్చితంగా పెట్టి తీరుతాం, వెనుకకు దగ్గం. అసలు ఎవరు నువ్వు చెప్పేందుకు? ముఖ్యమంత్రి అన్న అయితే ఇక మొత్తం ఆ నియోజకవర్గానికి రారాజా, చక్రవర్తి. అందుకే తిరుపతి రెడ్డికి కానీ ఇలా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అహంకారంతో విర్రవీగుతున్నారో వాళ్ళని ఒక్కటే ప్రశ్న అడగండి. అంటున్నాడు కదా రేవంత్ రెడ్డి, నేను కొడంగల్లో పరిశ్రమలు పెడుతుంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది అని మాట్లాడుతున్నాడు. ఇలా కొడంగల్ భూములు ఎవరి కోసమో మీకు ఎరికే కదా, అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటున్నాడు. అదాని కోసం అల్లుడి కోసం తీసుకుంటా ఉన్నాడు. అదాని సిమెంట్ ప్లాంట్ పెడతాడట, అల్లుడు ఫార్మా కంపెనీ పెడతాడట అక్కడ. నేను అందుకే మీకు నేను విజ్ఞప్తి చేసేది, తిరుపతి రెడ్డి వచ్చినా కాంగ్రెస్ వాడు ఎవడొచ్చినా వాళ్ళకు ఒక్కటే చెప్పండి, పరిశ్రమలు పెట్టి ఉద్యోగాలు ఇస్తా అంటున్నావు కదా, బాగా ప్రేమ ఉంది కొడంగల్ మీద అంటున్నావు కదా, మరి నీ సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డిది కొడంగల్ కాదు, అక్కడ అచ్చంపేట, కల్వకుర్తి, ఆ ప్రాంతం కల్వకుర్తి తాలూకా. రేవంత్ రెడ్డిని అడగండి, ఆయన కుటుంబాన్ని డిమాండ్ చేయండి, తిరుపతి రెడ్డిని అడగండి. మీకు ఇంత ప్రేమ ఉంటే మీరు ఒక పని చేయండి అన్న, మీకు వెల్దండలో 500 ఎకరాలు జాగుంది కదా, వెల్దండలో ఇప్పుడు అంటున్నావు కదా ఎకరానికి 20 లక్షలు ఇస్తా అంటున్నావు కదా, ఆ 20 లక్షలు ఏదో నువ్వు తీసుకో, 5 లక్షలు మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం నీకు, ఆ భూములలో పెట్టు నువ్వు పరిశ్రమ, అదాని పరిశ్రమ తెచ్చి గన్ల పెట్టు, అనవసరంగా మాకొద్దు ఈ దరిద్రం అని చెప్పండి గట్టిగా. ఎందుకంటే సొంత ఊరు మీద ప్రేమ ఉండాలి కదా, మీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నానికి సొంత ఊరు మీద కూడా ప్రేమ ఉండాలి కదా, కల్వకుర్తి తాలూకా మీద. అక్కడ పెట్టు మరి నీ భూములలో. రైతులకు ఇస్తానంటున్నావు కదా 20 లక్షలు, నువ్వు తీసుకో 20 లక్షలు, మీదికెళ్ళి 5 లక్షలు బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము ఇస్తాం. 500 ఎకరాలు అంటున్నావు కదా, ఎకరానికి ఒక 5 లక్షలు ఇస్తాం, తీసుకో. చేస్తాడా ఈ పని రేవంత్ రెడ్డి? ఇస్తాడా ఆయన భూమి? ఆయన భూమి ఇయ్యడంట. కానీ పేద రైతుల భూములు, గిరిజనులు, దళితులు, బీసీలు, నేను కలిసిన అందరినీ, అందులో ఒక పిల్లగాడు పంచాయత్ సెక్రటరీ ఉన్నాడు, ఆయనను కూడా తీసుకుపోయి లోపల వారేసారు. రాఘవేంద్ర యాదవ్ ఆ పిల్లగాని పేరు. నేను అడిగిన, నువ్వేడికెళ్ళి వచ్చినారో భయం అన్న, నేను డ్యూటీకి పోయినా ఈ ప్రభుత్వమే చెప్పింది కులగణన చేయమని చెప్పింది, నేను ఎక్కడో పక్క మండలంలో పనిచేస్తున్నా, ఊరికి వచ్చినాక సాయంత్రం నన్ను కొంట పోయినరు. అరే నిన్నెట్లా తీసుకుపోయినరా పోయి అంటే, నేను చూడన్నా నేను ఆడ పోయి వచ్చినా, అయినా కూడా నన్ను కూడా తీసుకొచ్చిరన్నా అని చెప్పిండు. ఒక ఆయననే కాదు, ఇలా కేవలం దళితులు గిరిజనులే కాదు, విష్ణువర్ధన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా 25 ఎకరాలు 30 ఎకరాల పొలం ఉందంట, ఆయనను కూడా పట్టుకపోయినారు. ఈ కులం ఆ కులం అని కాదు, రైతే, రైతు కులం ఉండదు. ఆ రైతులను ఇవాళ చెరబట్టి, ఆ రైతులను జైల్లో పెట్టి, నేను భూమి నా భూమి నేను ఉంచుకుంటా అన్న ఒకే ఒక్క పాపానికి 35 రోజులు జైలా. మరి ఇట్లాంటి దుర్మార్గుని మనం క్షమించొచ్చా?
నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరేది ఒకటే, వాళ్ళు నిజంగా పట్నం నరేందర్ రెడ్డి గారు ఇంతమంది మిమ్మల్ని అందరినీ తయారు చేసిండు. నిజంగా ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి గారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి మనందరం అభినందనలు చెప్పాలి. చదువుకోవడానికి మన పిల్లలకు విద్యాలయాలు ఉండాలని, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలని ఆ పరిశ్రమలను తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తుంటే చంద్రశేఖరరావు ఆయన మనుషులు మనకు అడ్డం పడి ఎట్లయినా కొడంగల్ను ముంచాలని ఇవాళ కొడంగల్ అభివృద్ధికి అడ్డం పడుతున్నారు. మీరందరూ సహకరించండి, మీరందరూ ఆలోచన చేయండి. నేను రాష్ట్రం నలుమూలలో తిరిగినా ఈ శాసనసభ నియోజకవర్గంలో మీకు అండగా తిరుపతి రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, ఏ పదవి ఉన్నా లేకపోయినా మీకోసం ఎప్పటికప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఇంట్లో పెళ్ళున్నా, ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉన్నా మా సోదరుడు మీకు అండగా నిలబడ్డాడు. ఆయన రామారావు అంటున్నాడు ఏం పదవి ఉందని. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, మీ అన్నదమ్ములలో ఉన్నోళ్ళందరికీ పదవులు తీసుకున్నావు. ఆయన నీ సడ్డకుని కొడుకుకి రాజ్యసభ తీసుకున్నావు, నీ చెల్లెల్ని ఎంపీగా ఓడగొడితే ఎమ్మెల్సీ తీసుకున్నావు, నువ్వు మంత్రి తీసుకున్నావు, నీ మా బావ మంత్రి తీసుకున్నావు, నీ నాయన ముఖ్యమంత్రి తీసుకున్నావు, నీ ఇంటిలి పదవులు తీసుకున్నారు. కానీ మేము ఏ పదవి తీసుకోకుండా ప్రజలకు సేవ చేస్తే దాన్ని కూడా తప్పు అంటున్నారు. పదవులు తీసుకోవడం తప్ప, కుటుంబం దోసుకోవడం తప్ప, ఏ పదవి ఆశించకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మేలు కోసం ఒకవేళ నేను రాష్ట్రం మొత్తం నలుమూలలు తిరిగే బాధ్యత నేను తీసుకుంటే నా కుటుంబ సభ్యులు మీకు అండగా నిలబడితే కూడా వాళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. మీరు ఆలోచన చెయ్యండి. వాళ్ళ ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి, అల్లుడు మంత్రి, కొడుకు మంత్రి, బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ, వాళ్ళ చుట్టపోళ్ళు అందరూ మంత్రులైనరు. నేను అట్లా ఎవరు నన్ను తీసుకున్నాను మా కుటుంబంలో? మీరు చెప్పండి. ఏ పదవి లేకుండా నిస్వార్థంగా మీకు పనిచేస్తుంటే కేసీఆర్ కుటుంబం తప్పు పడుతుంది. అట్లెట్లా చేస్తారా మీరు? ఏ పదవి తీసుకోకుండా మేము చూడు ఎన్ని తీసుకున్నామో ఎంత దోసుకున్నామో చూడమంటారు. మీలాంటి పదవులు తీసుకోనికే దోసుకోనికే మేము పోటీ పడం చంద్రశేఖరరావు. మా విధానం అది కాదు. మమ్మల్ని నమ్మిన ప్రజలకు అండగా నిలబడి, వాళ్ళ కష్టం వస్తే కష్టాలలో వాళ్ళ తోడుగా నిలబడి, వాళ్ళ కోసం కొట్లాడి, వాళ్ళ కోసం రక్తం చిందించే నాయకత్వం మాది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మోసం చేసి దోసుకునే నీతి మీది. మీకు మాకు తేడా ఉంది. మేము మీలాక కాదు. నేను నికార్సుగా నిక్కచ్చిగా చెప్తున్నా, మీలాక పదవులు కొల్లగొట్టడానికి, రాష్ట్రాన్ని దోసుకోవడానికి నా కుటుంబం లేదు. నా కుటుంబం నాకు మీరు ఆశీర్వదించే అవకాశం ఇచ్చినందుకు మీకు అండగా నిలబడాలని సమయం ఇస్తున్నారు. ఇన్నేళ్ళైంది నేను మీకు ఇక్కడికి వచ్చి. ఈడున్న వాళ్ళందరూ నన్ను వ్యతిరేకించేటోళ్ళు రాజకీయంగా కూడా నియోజకవర్గంలో ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి ఎప్పుడైనా ముట్టుకున్నానా? మీరు చెప్పండి. చెప్పండి. మీరు వీలైనంత వరకు మేము సాయం చేసినాం. నేను బస్ డిపోకి భూమి ఇచ్చిన, నేను సబ్ స్టేషన్లకు భూమి ఇచ్చిన, నేను పాఠశాలలకు భూములు ఇచ్చిన, నేను సొంతంగా కొని ఇవాళ కోస్గిల బస్ డిపోకు ల్యాండ్ ఇచ్చిన ఎన్ని కోట్ల రూపాయల విలువనో ఇవాళ మీరే చెప్పండి. ఇవాళ మనం సబ్ స్టేషన్లకు భూములు కొనిచ్చినాం. ఏ ఊర్లో గుడి కట్టినా, బడి కట్టినా, ఎవరు పిల్లలు చదువులకు ఫీజులు కావాలన్నా, ఎవరు ఏం కావాలన్నా మా ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదుకున్నాం. పోయిన 5 ఏళ్లలో ఒక ఆయన ఈడ ఉండే ఏం వసూలు చేసిండో మీకు తెలుసు కదా. ఎంతమందిని ముంచిండో మీకు తెలుసు కదా. నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ఇవాళ వాళ్ళలాగా మనం దోసుకుంటలేమని వాళ్ళ కడుపులో మంటలేస్తున్నాడు. అందుకే నిన్న మన మనోళ్ళందరూ కడుపు మంటకు మందు పంపించరు, కొంచెం దాగి పండుకోరని.